రీఆర్గనైజ్ చట్టం ప్రకారం మాకు రావాల్సిన వాటా మాకు 511 మాకు రావాలి, 199 ఆంధ్రకు పోవాలి. ఆ ప్రకారం ఏమని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు చేయటం లేదు. డెఫినెట్గా వీళ్ళు వ్యతిరేకించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. రెండవది, మరి ఇంకో వైపున జాతికి అంకితం చేస్తున్నారని మాట్లాడండి కేసీఆర్. ఈ ప్రాజెక్టు పూర్తిగా అసలు పర్మిషన్ లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, కాలువలు లేవు, శాంక్షన్ లేదు, కానీ జాతికి అంకితం చేస్తున్నాడు. అంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అంటే ఆ స్థాయికి దిగజారి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే అధికారం కోసం, రాజకీయం కోసం, అవసరాన్ని బట్టి ఏది బట్టి అది మాట్లాడతారా? అందులో భాగంగానే కదా ఇలా మాట్లాడుతున్నది. తోలు తీస్తాను మాట్లాడదు కదా. ఈరోజున చాలా ఏదో గొప్పగా పాలమూరు పట్ల ప్రేమ ఉన్నట్టుగా, పాలమూరుకు అంగిని చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి లెక్క తీస్తే నిన్న మాట్లాడేప్పుడు నేను కూడా కొంచెం విన్నా, పేపర్లో చూసిన, ప్లస్ నేను ఆయన ప్రెస్ మీట్ విన్నా. పాలమూరు ప్రాజెక్టుకు 6,50,000 ఎకరాలు సాగునీరు ఇచ్చినని మాట్లాడాడు. అది మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోత పథకమైన, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్ సాగర్ అయినా. అసలు ఈ ప్రాజెక్టులు మంజూరైంది ఎవరి పీరియడ్లో? ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు 8 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టులు మంజూరిచ్చి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. రైట్ ఫ్రమ్ 2008 to 2014 దాకా 8,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ మిగిలిన దాన్ని, సరే మిగిలినటువంటి 3,000 కోట్ల, 4,000 కోట్ల మిగిలిన వాటిని కేసీఆర్ గవర్నమెంట్ ఆనాడు ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తం నేను చేసినట్టుగా మాట్లాడుతున్నాను. అయినా ఇప్పటికి కూడా పాలమూరు రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు కేసీఆర్. ఇప్పటికి కూడా మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఎందుకు ఈవెన్ మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తి కాలేదు? ఈరోజు కూడా ప్యాకేజ్ 29 2005 స్టార్ట్ అయింది. మరి మీరు 2010 నుంచి 2014 నుంచి 23 దాకా 10 సంవత్సరాలు ఉండి కూడా 1,60,000 ఎకరాలు బారేది పూర్తి కాలే ఇప్పటికి కూడా.